అందరూ అమెరికాని ఎందుకు ఎగబడతారు? ఇక్కడేమి పీకలేక పొడవలేక అక్కడికి ఎగబడతారు. ఓకే. మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ఇండియన్ ఆర్మీని తీసుకొచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళందరూ ఎన్ఆర్ఐలే. వీళ్ళు అక్కడ పీకరు, ఇక్కడ పీకరు. ఏదో బడేమియాల వాళ్ళ బట్టలు పట్టుకెళ్ళిపోయి బూటిక్ అని పేరు పెట్టుకుని 4 డబ్బులు సంపాదించుకొని నీకు ఇష్టం వచ్చిన మాట్లాడితే దెంగది. ఇక్కడ దవడలు పగులుతాయి. కైమా చేస్తారు కంట్రీ గురించి మాట్లాడితే. ఇటు చూడండి ఒకసారి. ఆ కృష్ణుడు ఉన్నాడు, ఎంతమంది గోపికలు ఉంటారు? మనం మన అబ్బాయో లేకపోతే మనమో ఎవరైనా ఒక అమ్మాయి 2 అమ్మాయిలు లవ్ చేస్తేనే ఏదో అనుకుంటాం. అరే 1000 మంది ఆ గోపికలు ఎంతమంది అండి మీకు తెలుసుగా? అరే పిచ్చోడా, కృష్ణుడు పిచ్చితనంగా పెళ్లి చేసుకోలేదురా 16,000 మందిని. అప్పట్లో నరకాసుడు అనే రాక్షసుడు బందీగా ఈ 16,000 మందిని తీసుకెళ్తే ఆ 16,000 మందిని కాపాడడం కోసం నరకాసుడిని చంపేసి ఈ 16,000 మందిని కాపాడి తీసుకొస్తే ఆ 16,000 మంది ఇప్పుడు మేము బయటికి వెళ్తే మమ్మల్ని నీచంగా చూస్తారు, మేము ఎలా బతకాలి అని అడుక్కుంటే కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎలాగా? 16,000 రూపాయల్లో చేసుకున్నాడు అనమాట. ముందు ఏది నిజం ఏది అబద్ధం చూసి మాట్లాడరా బేవకూఫ్. జై శ్రీరామ్, జై కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. టైం ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజాకి 10 మంది రాణిలు, కానీ ఇప్పుడు రాణికి 10 మంది రాజాలు. 10 మంది రాజాలుంటే రాణి అనరు. RAN ఐకి మధ్యలో డి మిస్ అవుతుంది. నేను నిజంగా ప్రార్థన చేస్తానండి, ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. కుర్చీ మడత పెట్టి దెంగితే దేశం వదిలిపోతావు. ఇండియా గురించి అంటే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.